आपकी बार 400 पार तीसरी बार మోడీ సర్కార్ లోక్సభ ఎన్నికలకు బీజేపీ నినాదాలు ఇవి. అంతేకాదు ఇండియా కూటమికి ఈసారి 40 సీట్లకు మించి రావని అంటున్నారు కమలం నేతలు. దీంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును ఏమైనా మార్చే కుట్ర జరుగుతుందా అన్నది ఇక్కడి కొందరి డౌట్. ఇదే విషయంపై 120కి పైగా వివిధ రకాల పౌర సంఘాలు సంస్థలు ఆరోపించడం, దేశవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ అధికారులకు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు ఈ పరిస్థితి అన్న వాదన తలెత్తుతోంది. ఎన్డీఏనా ఇండియా కూటమా? ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మరోసారి గెలుపు ఎన్డీఏదేనా, లేదంటే 10 ఏళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇండియా కూటమి విజయం సాధిస్తుందా? జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ అందరిలో ఇవే ప్రశ్నలు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో మరోసారి కూడా కేంద్రంలోని మోడీ సర్కారే అధికారంలోకి రావచ్చన్న అంచనాలు ఎన్నికల ముందు వరకు వినిపించాయి అన్ని సర్వేలు. ఇక బీజేపీ అయితే ఏకంగా భారీ నెంబర్ కూడా చెప్పేసింది. స్వయంగా ప్రధాని మోడీయే పలు సభల్లో కమలానికి సొంతంగా 370 సీట్లొస్తాయని ప్రకటించారు. కూటమి పరంగా చూస్తే ఎన్డీఏకు 400 సీట్లు గ్యారంటీ అని ఘనంగా ప్రకటించారు కూడా. భాజపా ఎన్డీఏకు 400 पार आप करा ही देंगे, लेकिन इस चुनाव में लिख के रखिए, ये कांग्रेस के जो शहजादे हैं ना, ये कांग्रेस के शहजादे, उनकी जितनी उम्र है कांग्रेस को उससे भी कम सीटें मिलने वाली है. ప్రధానితో పాటు బీజేపీ నేతల కామెంట్లతో అన్ని సీట్లు కాషాయ పార్టీకి సాధ్యమా? కూటమి 400 సీట్ల మార్కును క్రాస్ చేస్తుందా అన్నదానిపైన ఎన్నో వాదనలు, మరెన్నో సందేహాలు, ఇంకెన్నో అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రత్యర్థి పార్టీలు. लोकसभा का चुनाव है, अंपायर किसने चुने? नरेंद्र मोदी ने. हमारी टीम में से मैच शुरू होने से पहले 2 खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया. तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीदकर ये 180 पार नहीं होने जा रहा है सब मिलाकर. అయితే ఇలా సర్వేలు, మేధావులు ఎన్నికల ముందు ఎన్డీఏకు ఎడ్జ్ ఉందని చెప్పడానికి పలు కారణాలు సైతం ఉన్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం, సీఏఏ బిల్లు సహా పలు అంశాలతో దేశవ్యాప్తంగా కమలానికి సానుకూల వాతావరణం ఏర్పడిందన్న మాట బలంగా వినిపించింది. మైనారిటీ ఓట్ల విషయంలో కొంత వెనుకపడినా మైనారిటీయేతర ఓటు బ్యాంకుతో, ప్రధానంగా హిందువుల ఓట్లతో తిరుగులేని విధంగా కేంద్రంలో ఎన్డీఏకు అధికారం ఖాయమన్న వాదన వినిపించింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అదే సమయంలో కాషాయ నేతల నుంచి ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారంపై మాటల తూటాలు పేలాయి. కేవలం ఇదే కాదు, కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ రాముడు టెంట్లోకి వెళ్లక తప్పదంటూ కామెంట్ చేశారు ప్రధాని. ఇది కాస్త కమలానికి నెగిటివ్ ఫలితం ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయంగా ప్రధాని స్థాయి వ్యక్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఏదో మూల బీజేపీకి తాను నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరదేమోనన్న ఆందోళన ఒక్కో విడత జరిగే కొద్దీ మొదలైందన్న వాదన వినిపించింది. కొందరు కాషాయ నేతలు సంయమనం కోల్పోయి మాట్లాడడమే బీజేపీ భయపడుతోందని చెప్పడానికి నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. कांग्रेस ने तो तय कर लिया है कि अब रामलला को फिर से टेंट में भेजेंगे. भाई और बहनों, इंडी गठबंधन वालों का तुष्टीकरण का खेल अब चरम पर पहुंच चुका है. ये लोग पहले जो पर्दे के पीछे करते थे
वो आज सामने आकर के कहने लगे हैं। अब ये खुलेआम कह रहे हैं कि मोदी के खिलाफ वोट जिहाद करेंगे, वोट जिहाद। 500 साल के बाद अयोध्या में हमारे राम जी भव्य मंदिर में विराजमान हुए। पूरा देश खुश हुआ कि नहीं हुआ? आप सब खुश हुए कि नहीं हुए? बोलिए जय श्री राम, जय श्री राम। लेकिन ये इंडिया अलायंस वाले, ये लोग రామ్ మందిర్ को लेकर బద్ది బద్ది బాతే కర్ రహే। అయితే ఓవైపు ఇంత జరుగుతున్నా కమలదళం మాత్రం తమకు 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 గ్యారంటీ అని బల్లగుద్ది మరీ చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి 40 సీట్ల కంటే తక్కువకే పరిమితమవుతుందని జోషన్ చెబుతున్నారు. దీంతో తటస్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఇలా చెబుతూ వెళ్తే పలువురికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవైపు కమలం నేతలు సీట్లు తగ్గుతాయని, ఓటమి తప్పదన్న భయంతో సంయమనం కోల్పోయి మాట్లాడుతూ మళ్లీ 370 సీట్లు, 400 స్థానాల్లో గెలుపు అవకాశాలు అని చెప్పడం అంటే లెక్కింపు సందర్భంగా అవకతవకలకు పాల్పడాలన్న ఉద్దేశం ఏవైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి పౌర సంస్థలు. और एक छठे और सातवें ने 400 पार कराकर मोदी जी को फिर से प्रधानमंत्री बनाना है। तो भाइयों बहनों, 400 पार की जिम्मेदारी किस पर है? ये 7वें चरण वालों पर 400 पार की जिम्मेदारी है, याद रखना। भाइयों बहनों, हमारा तो 400 पार हो रहा है। राहुल बाबा फिर एक बार 40 के नीचे सिमट रहे हैं. అంతేకాదు ఇదే అంశంపై కీలకమైన అడుగు వేశాయి 120కి పైగా దేశంలోని వివిధ పౌర సంస్థలు. కౌంటింగ్ సందర్భంగా వివిధ రకాలుగా అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును మార్చే ప్రయత్నాల్లో అధికార బీజేపీ ఉన్నట్లుగా తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆరోపించాయి. ఈ మేరకు కొద్ది రోజుల కిందట బెంగళూరులో సమావేశమైన సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లకు లేఖలు రాశాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఈ అంశంలో ఆర్ఓల బాధ్యత చాలా కీలకమైందన్న అంశాన్ని గుర్తు చేశాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం పారదర్శకత, తటస్థ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొత్తం 543 మంది రిటర్నింగ్ అధికారులకు 120 పౌర సంస్థలు లేఖ రాశాయి. ఈ లేఖను రాసిన వారిలో తీస్తా సతల్వాడ్, పరకాల ప్రభాకర్, మాజీ ఐఏఎస్ దేవసహాయం, రిటైర్డ్ మేజర్ జనరల్ ఓం బత్ఖరే, రవి జోషి, ఫ్రాంకో థామస్, నూర్ శ్రీధర్ సహా పలువురు ఉన్నారు. బెంగళూరులో జరిగిన ఈ భేటీలో ఇండియా కూటమికి చెందిన కొన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా కొందరు నేతలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నా ఈసీ వారిపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వైఖరి అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసినట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తటస్థంగా ఉండడంతో పాటు పారదర్శకంగా ఉండేందుకు వీరంతా పలు సూచనలు చేశారు. వాటిలో ప్రధానమైనది 17C. పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్లు నమోదయ్యే ఫామ్ E17C. ఇది ప్రతి అభ్యర్థి వద్ద ఉండేలా చూడాలని కోరారు. ఇక ఇందులోని వివరాలు సరిపోల్చే ఫామ్ B కూడా అభ్యర్థులకు జారీ చేయాలని కోరారు. మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలని, వీడియో రికార్డింగ్ జరిపించాలని, ఓట్ల లెక్కింపులో అసలు తొందరపాటు పనికిరాదని ఆర్ఓలను కోరారు. అవసరమైతే 1కి 2 సార్లు సరిచూసుకొని ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి పౌర సంస్థలు. ఓవైపు కాషాయ పార్టీ గెలుపు విశ్వాసం, మరోవైపు పౌర సంస్థలు రిటర్నింగ్ అధికారులకు లేఖ రాసిన నేపథ్యం. ఇలా ఎటు చూసినా జూన్ 4న జరగబోయే కౌంటింగ్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోందనే చెప్పాలి. మరి చివరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరు, కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు అన్నది జూన్ 4న తేలిపోనుంది.